సో, హెల్లో గైస్ అందరూ కూడా ఎలా ఉన్నారు? మనం కే డ్రామాస్ పైన చేసి చాలా అంటే చాలా రోజులయిపోయింది. సో, ఈ గ్యాప్‌లో మనకి ఎంఎక్స్ ప్లేయర్‌లో చాలా అంటే చాలా కే డ్రామాస్ వచ్చాయి తెలుగులో. వాటన్నిటిని కూడా కవర్ చేస్తూ ఈ వీడియో అయితే పెడుతున్నాను. అండ్ ఇక మిగతా ఏది ల్యాగ్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఫస్ట్‌దొచ్చేసి 'మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఎన్ ఏలియన్.' సో, నేను ఫస్ట్ దాంట్లోనే చెప్పా అనమాట. అది ఉంది అంటే తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా చూసే వాళ్ళంతా లేదు, 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 లేదు అని పట్టారు. సో, నేను చెప్పేదేందంటే ఎంఎక్స్ ప్లేయర్‌లో మీరు చూసేటప్పుడు అవి ఎక్కువ కాలం పాటు ఉండవనమాట. అవి ఆటోమేటిక్‌గా ఎక్స్‌పైర్ అయిపోతాయి. వాటికి కేవలం సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ వరకే ఉంటాయనమాట. సో, నా సజెషన్ ఏంటంటే మీరు మీ డివైస్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోండి. ఏ సీరీస్ అయినా సరే మీరు స్టార్ట్ చేస్తే. ఇప్పుడు ఈ లిస్ట్‌లో చెప్పేటివి కూడా మళ్ళీ ఒక 1 ఆర్ 2 మంత్స్ తర్వాత ఉండకపోవచ్చు. మీరు ఆ తర్వాత ఈ వీడియో చూసి అది లేదు అంటే నేనేం చేయలేను. సో, అందుకే ముందే చెప్తున్నా అనమాట. 'మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఎన్ ఏలియన్.' సో, సీజన్ 2 కూడా అఫీషియల్‌గా మళ్ళీ వచ్చేసింది. మీరు ఖచ్చితంగా చూసేయండి. 2 సీజన్స్ ఉంటాయి. సీజన్ 1లో 28 ఎపిసోడ్స్ ఉంటాయి. సీజన్ 2లో 30 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ 45 మినిట్స్ అయితే ఉంటదనమాట. సో, దీంట్లో పేరులోనే ఉంది గదా! ఏలియన్ గర్ల్ వచ్చేసి ఎర్త్‌లో స్టక్ అవుతుంది. దాని తర్వాత ఒక సీఈఓతో లవ్‌లో పడతది. లవ్ రామ్ కామ్. సో, తెలుగులో ఉంది. ఇక దాని తర్వాత నంబర్ 2 క్యాసిల్ ఇన్ ద టైమ్ అనమాట. సో, 'క్యాసిల్ అండ్ టైమ్' వచ్చేసి ఓన్లీ ఒక్క సీజన్ మాత్రమే ఉంటది. 36 ఎపిసోడ్సు. ఈచ్ ఎపిసోడ్ 45 మినిట్స్ అనమాట. సో, ఇది కూడా ఒక డ్రామానే. దీంట్లో ఏంటంటే మనకి రొమాన్సు అండ్ అదే స్టఫే ఉంటదనమాట. సో, చూసేసుకోండి. ఇక దాని తర్వాత 'హెల్లో మై ట్వెంటీస్.' సో, ఈ 'హెల్లో మై ట్వెంటీస్‌లో' ఏంటంటే 2 సీజన్ దీంట్లో ఏంటంటే 2 సీజన్స్ ఉంటాయి. మొత్తం కూడా 12 ఎపిసోడ్స్ అనమాట. 60 మినిట్స్ ఎపిసోడ్‌కి. సో, ఇది ఏంటంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే యంగ్ కాలేజ్ వుమెన్ లైఫ్ గురించి. అదే దీంట్లో లవ్ కానీ ఇంకా వాళ్ళ లైఫ్ కానీ అదే సింపుల్‌గా చెప్పాలంటే ఒక గ్రూప్ ఆఫ్ యంగ్ లేడీస్ అనుకోండి. సో, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే మోస్ట్‌లీ చూసేవాళ్ళు వాళ్ళే గదా! సో, చూస్తూ ఉంటే మీరు ట్రై చేయండి 'హెల్లో మై ట్వెంటీస్' ఎంఎక్స్ ప్లేయర్‌లో అవైలబుల్‌గా ఉంది తెలుగులో. ఇక దాని తర్వాత 'ఐ నో ఐ లవ్ యూ.' సో, ఇదేంటంటే ఇది కూడా ఒక డ్రామానే. మొత్తం దీంట్లో గూడా ఒక్క సీజన్ మాత్రమే ఉంటది. టోటల్‌గా 24 ఎపిసోడ్స్ అనమాట. ఈచ్ ఎపిసోడ్ 45 మినిట్స్ అయితే ఉంటదనమాట. సో, దీంట్లో గూడా సేమ్ అదే రొమాన్సే ఇది కూడా. ఇక దాని తర్వాత ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా ఉందబ్బా! దీని పేరు 'మిస్టర్ ఇన్సోమేనియా వెయిటింగ్ ఫర్ లవ్' అనమాట. ఇది కూడా కేవలం ఒకే ఒక్క సీజనే. టోటల్‌గా 24 ఎపిసోడ్స్ అనమాట. మనకి ఈచ్ ఎపిసోడ్ ఎంతంటే 45 మినిట్స్ లెంత్ అయితే ఉంటదనమాట. సో, ఇది కూడా ఒక చైనీస్ రామ్ కామ్ మాత్రమే. దీంట్లో కూడా ఏంటంటే లవ్ గాని, కామెడీ గాని అన్నీ కూడా చాలా అంటే చాలా బావుంటాయి. సో, తెలుగు డబ్ కూడా పర్లేదు బానే ఉంటది. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక దాని తర్వాత 'హాస్పిటల్ షిప్.' యెస్. 'హాస్పిటల్ షిప్' కొద్దిగా వెరైటీగా ఉంది గదా పేరు. నాకు కూడా విన్నప్పుడు అలాగే అనిపించింది. 'హాస్పిటల్ షిప్‌లో' ఏంటంటే ఒక్క సీజను 40 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ డ్యూరేషన్ 30 మినిట్స్ అయితే లెంత్ ఉంటది. సో, ఇదొచ్చేసి ఒక కే డ్రామా అనమాట. దీంట్లో ఏంటంటే ఇదిప్పుడు మీకు ఐలాండ్స్ గురించి ఐడియా ఉండే ఉంటది. సో, రిమోట్ ఐలాండ్స్ అంటారు. అంటే అక్కడికి ఎవ్వరు వెళ్ళలేరు. వెళ్ళరు గూడా. సో, అక్కడికి కొరియన్ మెడికల్ డాక్టర్స్ వెళ్తే ఎలా ఉంటది? ఏమి? అనేదే ఈ డ్రామా అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌నయితే ఇస్తదనమాట. ఇక దాని తర్వాత 'ఎమర్జెన్సీ కపుల్.' సో, ఈ ఎమర్జెన్సీ కపుల్ ఏంటంటే, కొద్దిగా ఎక్స్ కపుల్‌లాగా అంటే బ్రేకప్ అవుతారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాళ్ళు బ్రేకప్ అయితే వాళ్ళని ఎక్సెస్ అంటారు. మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటదని చెప్పాల్సిన అవసరం లేదు. సో, దీంట్లో ఒక సీజనే ఉంటది. టోటల్ కూడా 21 ఎపిసోడ్స్ అనమాట. మనకి ఈచ్ ఎపిసోడ్ లెంత్ 60 మినిట్స్ అయితే ఉంటది. దీంట్లో ఏంటంటే అదే సో, ఎక్స్ కపుల్ మళ్ళీ ఎట్ట కలుసుకొని అప్పటికప్పుడు ఏది పడితే అది జేస్తున్నారు. సో, అదే అనమాట. ఇది తెలుగు డబ్‌లోనే అవైలబుల్‌గా ఉంది ఎంఎక్స్ ప్లేయర్‌లో. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ గూడా తెలుగు డబ్‌లోనే ఉండేటివే. అందుకే చెప్తున్నా అనమాట. లేకపోతే మనం జెప్తామా జెప్పండి? ఇక దాని తర్వాత 'అవర్ సీక్రెట్' అనమాట. సో, ఇదేంటంటే హై స్కూల్ రొమాన్స్ డ్రామా. ఖచ్చితంగా ట్రై చేయండబ్బా! దీంట్లో ఒక సీజనే ఉంటది. 24 ఎపిసోడ్స్. ఈచ్ ఎపిసోడ్ 45 మినిట్స్ అయితే ఉంటది. సో, ఇది కూడా డ్రామానే. మోస్ట్‌లీ నేను చెప్పే వాటిల్లో డ్రామాసే. ఇప్పటిదాకా నేను చెప్పిన వాటిలో కేవలం హాస్పిటల్ షిప్ అనేది మాత్రమే ఒక కే డ్రామా అనమాట. ఇక దాని తర్వాత ఏంటంటే 'మిస్టీరియస్ లవ్.'
సో, ఇది కేవలం ఒకే ఒక సీజన్ మాత్రమే ఉంటది. 16 ఎపిసోడ్స్ అనమాట. ఈచ్ ఎపిసోడ్ 45 మినిట్స్ లెంత్ అయితే ఉంటది. సో, ఇది కూడా మనకి తెలుగు డబ్‌లోనే ఉంది. దీంట్లో ఏంటంటే ట్విస్ట్‌లు కానీ, రొమాన్స్ అన్నీ చాలా అంటే చాలా బాగుంటదని వీళ్ళైతే చెప్తున్నారు. ఆఫ్‌కోర్స్ నేను చూడలేదులెండి. ఇక దాని తర్వాత నెంబర్ 10 వచ్చేసి 'హైడే జెకెల్ మీ'. సో, ఇదేంటంటే ఒక డ్యుయల్ పర్సనాలిటీ డ్రామా. డ్యుయల్ పర్సనాలిటీ అంటే మీకు తెలుసో తెలీదో, అంటే ఒకే బాడీలో ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ మీకు సింపుల్‌గా చెప్పాలంటే 'అపరిచితుడబ్బా'. సో, 'అపరిచితుడు' మూవీ ఎలా చూసారు? సో, దీంట్లో కూడా అలాగే అనమాట. దీంట్లో ఒక సీజన్ మాత్రమే ఉంటది. దీంట్లో ఆ సీజన్‌లో 20 ఎపిసోడ్స్ అనమాట. ఈచ్ ఎపిసోడ్ 60 మినిట్స్ అంటే 1 అవర్ లెంత్ అయితే ఉంటది. సో, ఇదొక కొరియన్ డ్రామానే. ఇదేంటంటే ఒక కొరియన్ క్లాసిక్ డ్యుయల్ పర్సనాలిటీస్ అనమాట. సో, దీంట్లో ఏంటంటే ఆ లవ్వు గాని, అది గాని అంటే ఇప్పుడు ఒకే బాడీలో 2 పర్సనాలిటీస్ ఉంటే చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో, నేను కూడా టైప్ ఆఫ్ మాంగాస్ చదివా. సో, డిఫరెంట్‌గా ఉంటది. మీకు 'అపరిచితుడులోనే' చూడండి. మన రాము ఎలా ఉంటాడు, రెమో ఎలా ఉంటాడు. సో, అలా డిఫరెన్స్ అయితే ఉంటది. ట్రై చేసేయండి. ఇక దాని తర్వాత లాస్ట్ రొమాన్స్ అనమాట. ఇదేంటంటే ఇదొక డ్రామా అదే తైవానీస్ డ్రామా. ఇదేంటంటే ఫ్యాంటసీ అనమాట. ఫ్యాంటసీ రొమాన్స్ బుక్ వరల్డ్. ఆ ఫ్యాంటసీ రొమాన్స్ మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఫిక్షనల్ వరల్డ్‌లో ఒక సీఈఓతో లవ్‌లో పడతది ఈ అమ్మాయి. నాకది అర్థం కాదు. ఎందుకబ్బా వీళ్ళకి ఈ సీఈఓస్ పిచ్చి? ఏమో అబ్బా! మాట్లాడితే ఈ సీఈఓస్‌తోని లవ్వు. అదే ఉంటది ఎప్పుడు చూడు. ఇక దాని తర్వాత 'అన్‌లాక్ మై బాస్' అనమాట. సో, ఇదొచ్చేసి చాలా అంటే చాలా బావుంటది. ట్రై చేయండి. ఇది తెలుగులో అయితే ఇప్పుడొచ్చింది గానీ, నేను ఒరిజినల్‌గా కే డ్రామా అయితే చూసాననమాట. చాలా అంటే చాలా బావుంటది. బాగా ఫన్‌గా ఉంటది. ఏంటంటే మీకు సింపుల్‌గా చెప్తా చూడండి. దీంట్లో ఏంటంటే సీఈఓ గాని సోలొచ్చేసి ఇది వాడి ఎంప్లాయీ మొబైల్ స్మార్ట్ ఫోన్‌లో లాక్ అయిపోద్దనమాట. సీఈఓ సోల్. అంటే ముసలోడు. సో, దాని తర్వాత వాళ్ళసలు దాన్ని ఎట్టా బయటికి తీసుకొచ్చారో అసలు ఫుల్లు ఫన్ అయితే ఉంటది. నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తా దీన్ని. ఇదేంటంటే ఒకే ఒక సీజనే 12 ఎపిసోడ్స్ అనమాట. ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ అయితే ఉంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను 100% రికమెండ్ చేస్తా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అంత బావుంటది. అంటే దీంట్లో రొమాన్స్ కాదు. కామెడీ అనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. నాకు చాలా నాది ఇష్టం అనమాట. ఇక దాని తర్వాత 'అన్‌లాక్ మై బాస్' అనమాట. ఇంకా ఆ తర్వాత 'ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ మై సెక్రటరీ' అనమాట. సో, 'ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ మై సెక్రటరీలో' ఒక్క సీజన్ అయితే ఉంటది. టోటల్‌గా కూడా 32 ఎపిసోడ్స్ అనమాట. ఈచ్ ఎపిసోడ్ మనకి 35 మినిట్స్ లెంత్ అయితే ఉంటది. సో, ఇది కూడా ఒక డ్రామానే. ఇదేంటంటే ఆఫీస్ రొమాన్స్ అనమాట. సో, 'వాట్స్ రాంగ్ విత్ సెక్రటరీ కిమ్' అది హిందీలో ఉంది గానీ, నాకు తెలుగులో రావట్లేదబ్బా! సో, దానికోసం వెయిట్ చేస్తాను నేను. చూసాను నేను స్టార్టింగ్‌లో అంటే నేను ఫస్ట్ ట్రై చేసిన డ్రామా అనమాట అది. సో, అందుకే అది తెలుగులో వస్తదేమో మీకు చెప్దాం అనుకుంటున్నా. కానీ అదైతే రాలేదు. బట్ సేమ్ సెక్రటరీ టైటిల్‌తోనే ఇంకోటొచ్చింది. అదే 'ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ మై సెక్రటరీ' ఇప్పుడు నేను చెప్తుంది. సో, ట్రై చేసేయండి. బానే ఉంటది. సో, ఇంతటితోని ఎంఎక్స్ ప్లేయర్‌లో ఇప్పుడు కొత్తగా వచ్చిన 13 తెలుగు డబ్బుడు కేఎన్‌సి డ్రామాస్ అనమాట ఇవే. అండ్ మోస్ట్‌లీ సి డ్రామాసే ఎందుకున్నాయని మీరు అడగొచ్చు. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ కంటెంట్‌నయితే ఇస్తా ఉన్నారు. అండ్ ప్రెజెంట్ వర్క్స్ అన్నీ గూడా వాటిపైనే మోస్ట్‌లీ జరుగుతున్నాయి. సో, నేను చెప్పా గదా! మీరు కానీ నా ఛానల్‌లో కమ్యూనిటీలో యాక్టివ్‌గా ఉంటే నేను ఇన్నాళ్ళు ఏ జాబ్‌కి వెళ్ళానని. సో, నేను వచ్చేసి తెలుగు ట్రాన్స్‌లేటర్, స్క్రిప్ట్ రైటర్ అనమాట. అంటే ఇంగ్లీష్‌లో ఉన్న కంటెంట్‌ని తెలుగులోకైతే మార్చాలి. సో, రాయాలి. ఆహ్, దాన్ని డబ్బింగ్ అయితే చేస్తారనమాట. సో, నేను దానికోసమే వెళ్ళేంటి. అండ్ దానివల్లే ఇంత లేట్ అయితే అయింది. బట్ ఏం చేస్తాం? మనం అనుకున్న అమౌంట్‌కైతే వాళ్ళు రాలేదు. సో, నేను డ్రాప్ అవ్వాల్సొచ్చింది. మళ్ళీ యూట్యూబ్‌కే తిరిగొచ్చేసా అనమాట. సో, బట్ నేను చాలా అంటే చాలా నేర్చుకున్నా. అంటే ఈ తెలుగు డబ్బు ఎలా వర్క్ అవుద్ది? దాని హోల్ బ్యాక్ అంటే సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుద్ది అని. సో, అందుకోసం చాలా అంటే చాలా క్లారిటీ వచ్చింది. అండ్ ప్రెజెంట్ వచ్చేసి మోస్ట్‌లీ మీకు సి డ్రామాస్ వచ్చే ఛాన్సే ఎక్కువుంటదనమాట తెలుగులో. ఎందుకంటే అందరూ గూడా మోస్ట్‌లీ సి డ్రామాసే జేస్తున్నారు. సో, సోర్స్ లాంగ్వేజ్ చైనీసే వస్తుంది. నేను ఏంటంటే లింక్డ్ఇన్‌లో గూడా చాలా అంటే చాలా చెక్ చేశా. సో, ఇప్పుడు నేను అవి నేర్చుకున్నా కాబట్టి, సో, నేను చేయగలను కాబట్టి నేను కూడా ట్రై చేశా అనమాట. సో, మోస్ట్‌లీ ఓన్లీ సి డ్రామా కంటెంట్ మాత్రమే ఎక్కువగా అయితే వస్తుందనమాట. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటాను. సో, దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. అండ్ మీరేదన్నా కే-డ్రామాని రికమెండ్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నేను నెక్స్ట్ వీడియోలో దాన్నైతే యాడ్ చేస్తా. అండ్ చాలామంది ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పారు. సో, అలా ఎవరైతే కామెంట్స్‌లో పెడతారో నేను నెక్స్ట్ చేసే వీడియోలో దాన్ని కూడా యాడ్ చేస్తా అనమాట. యాహ్! బాయ్ బాయ్. మీట్ యూ ఇన్ అనదర్ వీడియో.